దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో సంచలన పోస్ట్ చేశారు. ఇమంది రవిని రాబిన్ హుడ్ రవి అంటూ ఆర్జీవీ పోస్ట్ పెట్టారు. పైరసీ ఎప్పటికీ ఆగదని అన్నారు. అందుకు టెక్నాలజీ కారణం కాదని, పైరసీ చూసేందుకు సిద్ధంగా ఉన్న ప్రేక్షకులేనని తెలిపారు. సినిమా టికెట్ ధర ఎక్కువ కాబట్టి పైరసీ సరైందేనని చెప్పుకొచ్చారు. భయం మాత్రమే పైరసీని ఆపుతుందని, పైరసీని ఆపాలంటే అక్రమ లింకులు ఇచ్చే వారితో పాటు వాటిని చూస్తున్న వారిని కూడా శిక్షించాలని ఆర్జీవీ సూచించారు. లాజికల్ గా చూస్తే BMW ఎంతో విలువైన కారు. దాని షోరూమ్ ను దోచుకోవాలి, స్లమ్ లోని అందరికీ అన్ని కార్లు ఇవ్వాలి, ఆభరణాలు కూడా ఖరీదైనవే. దుకాణాన్ని దోచుకోండి, ఉచితంగా పంపిణీ చేయండి, అన్ని వస్తువులకు అదే లాజిక్ గా వర్తిస్తుందని అన్నారు. ఈ రకమైన ఆలోచన అరాచకానికి దారితీసే సామాజిక పతనానికి దారితీస్తుందన్నారు. ప్రజలు ఏదో ఒక నైతిక విప్లవం కారణంగా కాకుండా ప్రధానంగా సౌలభ్యం కారణంగా ప్రైరేటెడ్ కంటెంట్ ను చూస్తారని ఆర్జీవీ వివరించారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ వెంకటేష్ అయితే అందిస్తారు. చెప్పండి వెంకట్. ప్రతి అంశంపై ఏదో ఒక విధంగా తనదైన స్పందించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది ఏదైతే ఇటీవల కాలంలో బాగా సంచలనమైనటువంటి ఇమ్మడి రవి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ సంబంధించి ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ లో కొంత జనరల్ గా ఆయన ఎక్కువ రాయరు, బట్ ఈసారి మాత్రం ట్వీట్ కి సంబంధించి మాత్రం కొంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే, రాబిన్ హుడ్ రవి అంటూ రామ్ గోపాల్ వర్మ అతను అంటే ఇమ్మడి రవి ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతన్ని రాబిన్ హుడ్ గా పోల్చారు. రాబిన్ హుడ్ జనరల్ గా ఏం చేస్తాడంటే, మనకు తెలిసిందే, మనం చదువుకున్న దాంట్లో లేదంటే మనం జస్ట్ విన్నది ఏంటంటే, ధనికులను కొట్టేసి అంటే ధనికుల్ని బాగా రిచెస్ట్ ని కొల్లగొట్టి పేదలకు పంపుతా ఉంటాడు. ఒక సాఫ్ట్ కైండెడ్ పర్సనాలిటీగా మనం ఇప్పుడు రాబిన్ హుడ్ చూస్తాం. సో అటువంటి రాబిన్ హుడ్ క్యారెక్టర్ ని రవితో కంపేర్ చేస్తూ వర్మ ట్వీట్ చేయడం జరిగింది. పైరసీ అనేది ఎప్పటికీ ఆగదని, దానికి కారణం టెక్నాలజీ కాదు, పైరసీ చూసేందుకు సిద్ధమైన ప్రేక్షకులే. అంటే ఆల్మోస్ట్ ఎంత ఇమ్మడి రవిని ఏ విధంగా తప్పుపడుతున్నారు, అట్ ది సేమ్ టైం ప్రేక్షకులను కూడా అదే స్థాయిలో ఆయన తప్పుపడుతున్నారు. వాళ్ళు అక్రమంగా ప్రేక్షకులు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు అక్రమంగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇటువంటి ఇమ్మడి రవి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే వేరే ఇతరులు ఎవరైతే ఈ విధంగా పైరేటెడ్ వర్షన్ ని డౌన్లోడ్ చేయడం కానీ, లేదంటే దాన్ని సేకరించి ప్రజలకు అందుబాటులో పెట్టడం కానీ చేస్తున్నారో వారందరూ ఇలా అవుతున్నారు. అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ అని బట్టి వ్యూవర్స్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిణామాలు ఎదురయ్యాయి. సో ఇమ్మడి రవిని ఏ విధంగా శిక్షించదలుచుకున్నారో అదే విధంగా ప్రేక్షకులను కూడా శిక్షించాలి అనే పాయింట్ ఆయన రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడం జరిగింది. సినిమా టికెట్ ధర ఎక్కువ కాబట్టి పైరసీ సరైంది. అంటే ఇక్కడ సినిమా నిర్మాతలను కూడా ఆయన కొంత టార్గెట్ చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిర్మాతలు సినిమా కలెక్షన్స్ కోసం ప్రభుత్వాలను అప్రోచ్ చేయి, టికెట్ రేట్ పెంచాలని రిక్వెస్ట్ చేయడం, దానికి అనుమతించి ప్రభుత్వాలు టికెట్ రేట్ కి అనుమతించడంతో దాని వాల్యూ అంటే సాధారణ ప్రేక్షకుడికి, ఒక సామాన్య ప్రేక్షకుడికి సినిమా అనేది దూరం అవుతుంది అనే పాయింట్ కూడా ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో అదే విధంగా మీరు కనుక సినిమా టికెట్లు పెంచకుండా మామూలుగా మీరు సినిమాని థియేటర్ లో తీసుకొచ్చినట్లయితే ఇటువంటి ఇంత పైరేటెడ్ వర్షన్స్ కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసి అక్రమ మార్గాల్లో ఆ సినిమా సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని వేరే లింక్స్ లో పెట్టడం ఉండేది కాదు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో మెయిన్ గా ఏంటంటే ప్రేక్షకులు ఎంత తప్పు చేస్తున్నారో వీళ్ళు కూడా సినిమా టికెట్ ని పెంచమని ప్రభుత్వంలో కోరుతూ ఆ నిర్మాతలు కావచ్చు, ఆ హీరోలు కావచ్చు, లేదంటే సంబంధించిన వ్యక్తులు, సినిమా టీం సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా అడగటం కూడా తప్పే అనే వర్షన్ ని చెప్తున్నారు. సో ఎప్పుడైతే సినిమా రేట్లు పెంచుతున్నారు, పెంచాల్సిన అవసరం ఉంది అని ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఈ పైరసీ అనేది కరెక్ట్ వర్షన్ అన్నట్టుగా, అంటే ఇమ్మడి రవిని సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడారు. ఈ టికెట్ రేటు ప్రతిపాదన ఏదైతే పెంచుతున్నారో పెంచేంత వరకు ధర పెరిగింది కాబట్టి పైరసీ సరైంది, అందుకే జనాలు థియేటర్లకు వెళ్లకుండా అంత రేటు పెట్టి సినిమా ఎందుకు చూడాలి, అందుకే పైరేటెడ్ వర్షన్ చూస్తున్నారు అనేది వాళ్ళ పాయింట్ అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే వర్మ చెప్పేది. సో భయం మాత్రమే పైరసీని ఆపగలదు. భయం అంటే ఒక భయం ఎలా అంటే ఇప్పుడు ఎవరైతే ఐబొమ్మ నిర్వాహకున్నారో ఈ ఇమ్మడి రవి లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అట్ ది సేమ్ టైం ప్రేక్షకులు కూడా అలా చేస్తే వారిని కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఈ విధంగా టికెట్లు పెంచడం వల్ల ప్రొడ్యూసర్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారిని కూడా శిక్షిస్తేనే కొంత పైరసీ ఆగే ప్రమాదం ఉంటుంది. సో భయం మాత్రమే పైరసీని ఆపగలదని చెప్తున్నారు. పైరసీని ఆపాలంటే అక్రమ లింకులు ఇచ్చే వారితో పాటు వారిని చూస్తున్న వారిని కూడా శిక్షించాలి. ఎవరైతే ఈ వెబ్సైట్ తయారు చేస్తున్నారో ఐబొమ్మ రవి లాంటి వాళ్ళతో పాటుగా వాటిని చూస్తున్నటువంటి వాటిని రిపీటెడ్ గా చూస్తున్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు వాటిని అలవాటు పడి అవి మనం థియేటర్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంకా అంత రేటు పెట్టి మనం థియేటర్కి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, మళ్ళీ అక్కడ అంటే స్నాక్స్ కానీ వాటి ఏదైనా పాప్కార్న్ లాంటి తిన్నామంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం ఎందుకు, అది ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే ఆ పర్యటన వర్షం చూస్తే మనకి చాలా వరకు డబ్బులు ఆదా అవుతాయి కదా అని మైండ్ సెట్ లో ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారిని కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది.
అలా చేయటం వల్ల ఈ విధంగా పైరసీ లింక్స్ బయటకు వస్తుంది అనేది. సో ఓవరాల్ గా జనరల్ గానే అందరూ ఒక విధంగా ఆలోచిస్తే ఈయన ఒక విధంగా ఆలోచిస్తారు అనే పాయింట్ అయితే మరోసారి మెన్షన్ చేయడం జరిగింది. మొత్తానికి ఇమ్మడి రవిని కొంత హీరోయిక్ క్యారెక్టర్ ఉన్నటువంటి రాబిన్ హుడ్ తో పోలుస్తూ ప్రేక్షకుల్ని, అదేవిధంగా ప్రొడ్యూసర్ని, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా అంటే ఏదైతే బ్లాక్ చేస్తున్నారో, అంటే ఈ విధంగా బొమ్మలు అంటే వెబ్సైట్ ని వాటిని స్కాన్ చేయడమో, లేదంటే ఏ విధంగా సాఫ్ట్వేర్ ద్వారా వాటిని బ్యాక్ చేసి పక్కన పెడతామో, ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, తప్పుడు లింకులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరి ముగ్గురు కూడా కోర్టు చేస్తూ తనదైన స్థాయిలో స్పందించడం జరిగింది ఫాతిమా. అయితే వెంకట్, ఈ సినిమా టికెట్ ధర ఎక్కువ కాబట్టి పైరసీ సరైందేనని చెప్పుకొచ్చారంటున్నారు. మరి ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ధరలు పెరుగుతూ ఉంటే ఇక సినిమాలు ఎలా చూస్తామని అంటున్నారు. అలాంటప్పుడు నష్టపోతారు కదా సినీ వర్గం వాళ్ళు. సో ఆ పాయింట్ ని వర్మ కూడా కోర్టు రూపంలో తాను పెట్టినటువంటి ఎక్స్ లో పెట్టిన ట్వీట్ రూపంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళు పెంచడం వల్లే అటువంటి పరిస్థితి వచ్చింది. సో అంత పెట్టుకోవాల్సిన అవసరం ఏంటో, ఒక సినిమా టికెట్ కోసం మేము సినిమా మీకు ధర అంత పెంచితే ఇప్పుడు రిలాక్సేషన్ కోసం, లేదంటే మంత్లీ వన్స్, లేదంటే మంత్లీ ట్వైస్ సినిమాలకు వెళ్తూ ఉంటాం, మంచి సినిమా వస్తే వెళ్తూ ఉంటాం. అటువంటిది తామును ఈ విధంగా టికెట్ రేట్ పెంచేసి మళ్ళీ లోపల వాటికి రిలాక్సేషన్ కోసం తీసుకుంటూ, రిఫ్రెష్మెంట్ కోసం తీసుకునే వాటి కోసం వాటికి టికెట్ కంటే ఎక్కువ అదనంగా 2-3 రెట్లు అదనంగా పెంచాల్సిన అవసరం ఎందుకు అని ఆగుతూ, అంటే ఆ నిర్ణయానికి వచ్చేసి జనాలు అక్కడే ఆగిపోవటం, ఇళ్లలోనే ఆగిపోవటం. సో దట్ ఐబొమ్మ కావచ్చు, మూవీ రూల్స్ కావచ్చు, ఇంకా లేదా బప్పం కావచ్చు, ఈ విధంగా ఏదైతే వెబ్సైట్ లో అందుబాటులో సినిమాలు ఉన్నాయో సో వాటిని చూస్తూ ఉన్నారు కాబట్టి. సో ప్రేక్షకులు చెప్పే వర్షన్ అయితే ఖచ్చితంగా మాక్సిమం ఏదైతే వర్మ ట్వీట్ చేస్తాడో అదే పాయింట్ ను కోట్ చేస్తూ చెప్పడం జరిగింది. సో వాళ్ళు పెంచుతున్నారు కాబట్టి మాకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము ఇంట్లో కూర్చొని చూస్తాం. ఇలాంటి వర్షన్ కాకపోతే అంత క్లారిటీ లేకపోయినా సరే మేము ఒక దర్రీగా ఉన్నా సరే మేము ఇది చూస్తాం అనే నిర్ణయం రావడం జరిగింది. అదే విషయం చెప్పలేదు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.